ఆత్మ సహచరులు చాప్టర్ 21. భూత భవిష్యత్ వర్తమానానికి మధ్య భేదం భ్రమ మాత్రమే. ఎయిర్పోర్ట్ నుంచి నగరానికి టాక్సీలో వెళుతున్నంతసేపు మేము మౌనంగానే ఉండిపోయాము. జరిగిన దాని గురించి మీరు మాట్లాడదలుచుకున్నారా లేదా? మెల్లగా అడిగింది లెస్లీ. ఎక్కడ? మనం వెళ్తున్న సమ్మేళనంలోనా? ఎక్కడైనా సరే, చెప్పింది తను. మనం ఎవరికైనా ఏమని చెబుతాం? మా మార్గంలో ఒక చిత్రమైన సంఘటన జరిగిందని, మేము ఆకాశంలో స్థలకాల పరిమితులు ఉన్నట్లు అనిపించే అనేక విస్తృతులలో 3 నెలల పాటు చిక్కుకుపోయామని, అక్కడ కనిపించే వారందరూ మన అంశారూపాలని, ఎందుకంటే చైతన్యపరమైన ఎరుక అనేది విశ్వవ్యాప్తంగా ఒకటే అని, ప్రపంచ భవిష్యత్ అనేది మన ఎంపికపై ఆధారపడి, తద్వారా మనకు మనమే ఆ సంఘటనలను సత్యాలుగా స్వీకరిస్తామని అందరికీ చెప్పాలా? లెస్లీ నవ్వుతూ, అందరికీ కాదు, ఎవరైతే ఒక వ్యక్తికి 1 కన్నా ఎక్కువ జీవితకాలాలు ఉంటాయని అంగీకరిస్తారో వారికి చెప్పవచ్చు. అంతేకాదు, ఈ అనంతమైన జీవితకాలాలు అన్నీ ఏకకాలంలోనే సంభవిస్తాయని మనం ఇప్పుడు రూఢిగా చెప్పవచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడో గుర్తుందా? భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు మధ్య గల భేదం కేవలం ఒక భ్రమ మాత్రమే అని. కాలానికి ఇలాంటి 3 విభజనలు లేవని చెప్పాడు కదా. ఐన్స్టీన్ అలా చెప్పాడా? అంతేకాదు, నీకేదైనా వింతైన విషయం తెలుసుకోవాలంటే ఏ భౌతిక శాస్త్రవేత్తనైనా పలకరించు చాలు. వారు కాంతి కిరణాలు వంగుతాయని, శూన్యం చుట్టలా చుట్టుకుంటుందని, రాకెట్ ఉంచిన గడియారాలు ఇంట్లో ఉన్న గడియారాల కన్నా నెమ్మదిగా నడుస్తాయని, ఒక అణువును విచ్ఛేదనం చేస్తే అదే పరిణామం గల 2 అణువులు ఉద్భవిస్తాయని, ఒక బుల్లెట్ను కాంతి వేగంతో సమానంగా ప్రయాణించేటట్లు పేల్చితే తుపాకీ గొట్టం నుంచి ఏమీ బయటకు రాదని, బ్లాక్ హోల్స్ కాంతి కిరణాలను, అంతరిక్షంలోని శూన్యాన్ని కూడా పీల్చుకుంటాయని, ఇలాంటి నమ్మశక్యం కాని విషయాలు అనేకం చెబుతారు. ఇవన్నీ క్వాంటం మెకానిక్స్ తెలిసిన వారెవరైనా అర్థం చేసుకోగలరు. మనమేమో ఇప్పుడు కొత్తగా ఈ ప్రపంచానికి తెలియజేయడం లేదు చెప్పాను. కానీ ఇంతటి విషయ పరిజ్ఞానం ఎందరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గజగజ వణికించే చలిలో ఎంతమంది తమ క్వాంటం ఫిజిక్స్ని, క్యాలిక్యులస్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి శూన్యాన్ని తమ చుట్టూ వెచ్చని దుప్పట్లా చుట్టుకోగలరు? మనకు జరిగిన సంఘటనలను ఎవ్వరితోనూ చెప్పకపోవడం మంచిది. మనల్ని ఎవ్వరూ నమ్మరు అంది లెస్లీ. లెస్లీ, మనకు జరిగిన సంఘటనలకు నేను ఆశ్చర్యపడుతున్నాను. బహుశా ఇది అతి అరుదుగా సంభవించే ఉమ్మడి స్వప్నం లాంటిదేమో. కల్పనా జగత్తు, లియోనారా ఇదంతా ఒక భ్రమేనేమో. మన చుట్టూ ఉన్న అన్ని రకాల వ్యక్తుల్లోనూ మనల్ని మనం చూసుకుంటున్నాము. కానీ మనమంతా ఒక్కటే అని తెలియక ప్రతి ఒక్కరూ ఇతరులతో వేరుగా ఉన్నారు. మనల్ని మనం రాజభోగాలు అనుభవిస్తున్న వారిలోనూ, కటిక పేదరికం అనుభవిస్తున్న వారిలోనూ చూసుకుంటున్నాము. నిజానికి మనం రెండింటినీ అనుభవించాము. మనం మనమే తప్ప వేరెవరమో కాదు కదా. మీకు ఆకలి వేయడం లేదా? ప్రశ్నించింది లెస్లీ. కొన్ని నెలలుగా నేను ఏమీ తినలేదు. అయితే పదండి అంటూ టాక్సీ దిగి డబ్బు చెల్లించి కాలినడకన బయలుదేరాము. తనకు ఈ ప్రాంతం చాలా పరిచయమైంది. తాను హాలీవుడ్ని విడిచిన తర్వాత ఇక్కడే చాలా రోజులుంది. మాకిష్టమైన రెస్టారెంట్ ఇంకా అక్కడ ఉంది. అది పూర్తి శాకాహారులకు, పొగ త్రాగని వారికి, సంగీతం పట్ల మక్కువ గలవారి కోసం నడుపుతున్నారు. తీసుకునే ఆహారం పట్ల పట్టింపులు కలవారికి ఇదో మంచి రెస్టారెంటు. నిజానికి మన జీవితకాలాలు అన్నీ ఏకకాలంలోనే సంభవిస్తాయంటే అర్థం చేసుకోవడం కన్నా ఒకదాని తర్వాత మరొకటి సంభవిస్తాయంటేనే ఎవరికైనా సులభంగా అర్థమవుతుందని నేను అంగీకరిస్తున్నాను. మేము అలా నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల అంగడి ఒకటి కనిపించింది. దాని కిటికీ అద్దాల్లోంచి లోపల గోడకు అమర్చిన అరలలో వందలాది టెలివిజన్లలో రకరకాల కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. కానీ మనం నేర్చుకున్నది ఇతరులకు అంత త్వరగా అర్థం కాదు. లెస్లీ అలా నడుస్తున్నదల్లా అకస్మాత్తుగా ఆగిపోయింది. బహుశా ఆమె తన పర్సు టాక్సీలోనే మర్చిపోయిందనుకుంటాను. లేదా కాలి చెప్పు తెగిపోయి ఆగిపోయి ఉండాలి అని అనుకుంటాను. ఆకలితో వడివడిగా రెస్టారెంట్ వైపుకు నడుస్తున్న తన అలా తటాలున ఆగి ఆ అంగడి లోపల ఉన్న టెలివిజన్ల వైపు చూడసాగింది. మన జీవితాలన్నీ ఒకే సమయంలోనే సంభవిస్తాయా? జేన్ పౌల్ లీ క్లార్క్ జీవితకాలం నుంచి
ప్రపంచం అంతమయ్యే వరకు భిన్నమైన జగత్తులు, మషారా జీవితకాలం అన్నీ ఒకే సమయంలోనే సంభవిస్తున్నాయా? దీన్ని అర్థం చేసుకోవడం ఎలా? అడిగింది లెస్లీ. అంత సులభమేమీ కాదు అని అంగీకరిస్తున్నాను కదా. ముందు మనం కాస్త ఏదైనా తిందాం, ఆకలిగా ఉంది అన్నాను. ఆమె కిటికీ గాజు తలుపుపై నెమ్మదిగా చేతితో కొడుతూ, అలా చూడండి అంది. లోపల ప్రతి టెలివిజన్లోనూ వేరువేరు కార్యక్రమాలు వస్తున్నాయి. అది మధ్యాహ్న వేళ కావడం వల్ల అన్ని ఛానళ్లలోనూ ఏవో పాత సినిమాలు వస్తున్నాయి. ప్రతి టీవీ సెట్కు చిన్నటి ఎర్రటి అట్టముక్క వేలాడదీయబడి ఉంది. దానిపై నన్ను కొనండి అని రాసి ఉంది. అన్నీ ఏకకాలంలోనే అన్నాను. కాబట్టి గతము భవిష్యత్తులనేవి జరుగుతున్నది ఏ సంవత్సరం అన్న దానిపై ఆధారపడవు. అది మనం ఏ ఛానల్ని ట్యూన్ చేసుకున్నామో దానిపై, ఏ ఛానల్ని చూడాలని మనం ఎంపిక చేసుకున్నామో దానిపై ఆధారపడుతుంది చెప్పింది. అసంఖ్యాకమైన ఛానల్స్ ఉన్నప్పటికీ ఏ ఒక్క టీవీ సెట్ ఒకేసారి 2 ఛానళ్ళని ప్రసారం చేయలేదు కాబట్టి అక్కడ ఒక ఛానల్ మాత్రమే ఉందని భావిస్తాము చెప్పాను నేను. మరి ఆ ఖరీదైన కొత్త సెట్ సంగతి ఏమిటి అంటూ పక్కగా ఉన్న మరొక టీవీని చూపింది. అక్కడే హైటెక్ టీవీ సెట్ ఉంది. దానిలో ఏదో సినిమా వస్తుంది. దాని తెర పైవైపుకు కుడి మూల 5 అంగుళాల ప్రాంతంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారం చేస్తున్న కార్ల రేసు వస్తోంది. ఓహ్, మనం మరింత పరిణితి చెందితే మనం ఒకటి కంటే ఎక్కువ జీవితాలను ట్యూన్ చేసుకొని చూసుకోవచ్చు అన్నాను. మరి మనం ఎలా మరింత పరిణితి చెందగలం అడిగింది ఆశ్చర్యంతో. మనం కూడా ఆ టీవీలాగా మరింత ఖరీదైన వ్యక్తులుగా మారాలా? తాను ఫక్కున నవ్వి నా చేతిని తన చేతిలోనికి తీసుకుని రెస్టారెంట్ వైపుగా నడిచింది. రెస్టారెంట్లో సరి అయిన చోటుని ఎన్నుకుని కూర్చున్నాము. తన మెనూని చదివి చిలకడ దుంపల సలాడ్ అంది. కొన్ని విషయాలలో నీవెప్పటికీ మారవు అన్నాను. ఆమె తలాడిస్తూ సంతోషంగా చిరునవ్వు నవ్వింది. థ్యాంక్ యూ.